గుంటూరు జిల్లా కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ త్రికోటేశ్వర స్వామికి బిందె తీర్థంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ పండితులు. త్రికోటేశ్వర స్వామిని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా విద్యుత్ దీపాలంకరణతో కోటప్పకొండ ఆలయం విరాజిల్లుతోంది. తొలి ఏకాదశి సందర్భముగా ఈ తొలి ఏకాదశి అనేది ఇవాళ నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం. రెండోది కూడా మహావిష్ణువు స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు ఈ రోజున నిద్రించే వేళ శయనం అంటే శయన ఏకాదశి కూడా అంటారు దీన్ని. అంటే ఆయన ఒక క్షణము ఈ యొక్క స్థితిలు మొత్తం కూడా చేసి అలసిపోయి ఒక క్షణికాలం కనుక ఆయన నిద్రిస్తే యుగం మొత్తం కూడా నిద్రించినంత సమయం ఆయనకి. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఆయన నిద్రించే యొక్క యోగంలోకి పోయే యొక్క రోజు కాబట్టి తొలి ఏకాదశి శయన ఏకాదశిగా పిలువబడుతుంది. ఈ యొక్క ఈశ్వరునికి ప్రీతికరం. ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివయే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని. అంటే మహావిష్ణువు ఈశ్వరుని యొక్క హృదయంలో ఉంటాడని. ఈశ్వరుని హృదయం మహావిష్ణువు ఉంటే మహావిష్ణువు హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఒక్కటేనని. అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు ఈశ్వరుడు కాబట్టి ఆ త్రిమూర్తుల యొక్క ముక్కోటి దేవతలను కనుక ఈ రోజున ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అన్ని దేవతల యొక్క అనుగ్రహం ఈరోజు కలుగుతుంది. ఈ రోజున తొలి ఏకాదశి సందర్భముగా ఈ తొలి ఏకాదశి అనేది ఇవాళ నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం. రెండోది కూడా మహావిష్ణువు స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు ఈ రోజున నిద్రించే వేళ శయనం అంటే శయన ఏకాదశి కూడా అంటారు దీన్ని. అంటే ఆయన ఒక క్షణము ఈ యొక్క స్థితిలు మొత్తం కూడా చేసి అలసిపోయి ఒక క్షణికాలం కనుక ఆయన నిద్రిస్తే యుగం మొత్తం కూడా నిద్రించినంత సమయం ఆయనకి. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఆయన నిద్రించే యొక్క యోగంలోకి పోయే యొక్క రోజు కాబట్టి తొలి ఏకాదశి శయన ఏకాదశిగా పిలువబడుతుంది. ఈ యొక్క ఈశ్వరునికి ప్రీతికరం. ఎందుకంటే